బోట్ మొత్తం ఎక్స్క్లూజివ్ గా రిజర్వ్ చేసావా? తిండం ఆపి ఏదో చెప్పరా అయ్యా. మన దగ్గర అంత బడ్జెట్ ఉన్న బోట్లో ప్రైస్ ఖాళీ లేదు, అందుకే ఒక టేబుల్ బుక్ చేశా. ప్లీజ్ అరుణా, మేమే. రండి సార్, రండి మేడం, ప్లీజ్ వెల్కమ్. హౌ ఇస్ ఇట్ సార్? నైస్. అరుణ్ అంతా చెప్పాడు సార్, థ్యాంక్ యూ. స్టేజ్ 2. ఈ స్టేజ్లో బోటు, ఆ బోట్లో ఉండే రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లో ఉండే మనుషులు, వాళ్ళు వినే పాటలు, దూరంగా బ్రైట్గా వెలుగుతున్న లైట్స్, ఇవన్నీ ఆ అమ్మాయి మూడ్ని డిసైడ్ చేస్తాయి. నువ్వు చేయాల్సిందల్లా నీ మాటలతో ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయటమే. అర్థమైంది. ట్యాంక్ బండ్ కదా, కొంచెం కొంపు కొడతా ఉంటది, దానికి ఒక అరేంజ్మెంట్ చేశా. నైస్ ప్లేస్ కదా, ఇట్స్ రొమాంటిక్, కామ్ అండ్ పీస్ఫుల్. ఎంజాయ్. ఓరే అరుణా. నీ పేరేమో సూర్య, పగలు బిజీ, నాకేమో ఈ నైట్ లైఫ్ నచ్చదు. కానీ నువ్వు పరిచయం అయ్యాక నైట్ లైఫ్ కూడా బాగానే అనిపిస్తుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. అది లెక్క. ఇప్పుడే నువ్వు ఆ అమ్మాయిని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయాలి. అది ఎలాగో నీ వల్ల కాదు, అందుకే నాకు మిస్టేకల్ కొట్టు. పిచ్చెక్కిపోయే సర్ప్రైజ్ నీ ముందుంటది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. భలే తిప్పుతున్నాడు కదా. అందరూ మనల్ని చూస్తున్నారు. ఎంబారసింగ్గా ఉంది సూర్య. ముందు వాడిని పంపించి. ఓకే ఓకే, చాలు. సార్ పైసల్ అరుణా గడ ఇవ్వలేదా? ఏలే. నువ్వు పక్కకు రా ముందు. ఈ అరుణాగాడు ఇంత రాడ్ పెడతాడు అనుకోలేదు. అన్నా, నా దగ్గర డబ్బులు తక్కువ, కార్డులు ఎక్కువ ఉన్నాయి, రేపు వచ్చి తీసుకో అన్నా. సినిమాలు చూడడం లేదు, డబ్బులు లేకపోతే వాచితి. హలో, నాకు నీకు పెద్ద తేడా ఏమి లేదు. నేను సర్కస్లో జోకర్ని, నువ్వు బయట. ఏదో ఆర్టిస్ట్ కదా అని ఎంకరేజ్ చేస్తే డిసప్పాయింట్ చేసాడు. వర్స్ట్ ఫెలో. సెకండ్ సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ కి బోటు మొత్తం రగిలిపోద్ది. ప్లీజ్ పైసలా. అరుమాని లేజర్ ఏది? సర్కస్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళేవాళ్ళంగా. ఆ అరేంజ్మెంట్స్ అని నాకు కాదు సంజన. నాకు తెలుసు, ఇవన్నీ ఆటో గడ్ ఐడియాలు. ఇవన్నీ చేయమని నిన్నెవరు అడిగారు? నీకు నువ్వులా ఉండు చాలు. ఇంక ఈ స్టేజ్ లో నువ్వు చీకట్లో సూర్యుడు అని నిజం చెప్పి నువ్వే నా జీవితంలో వెలుగని చెప్పేసి
సంజన నీకు నిజం చెప్పాలి. లైసెన్స్ ఉందా? లేదు సార్. లైసెన్స్ లేనందుకు 1000, ఈ టైంలో అమ్మాయితో తిరుగుతున్నందుకు ఇంకో 1000, కలిపితే ఎంత అయింది? 2000. ఇచ్చే. 1 minute. ఈ క్రెడిట్ కార్డ్ తప్ప నా దగ్గర ఇంకేం లేవు సార్. ఓ స్టేషన్కి వెళ్ళి తీసుకుందాం పదా. సార్ పదా సార్. నడు నడు. సంజన నో ప్రాబ్లం. సార్ సార్ ఎక్స్క్యూజ్ ప్లీజ్ సార్, మేము స్టూడెంట్స్ సార్, కొంచెం ఆలోచించండి. పెట్రోల్ ఫుల్గా ఉంది, నేనేమో ఇంటికి వెళ్ళాలి, మరి ఏం చేద్దాం? మీ ఇల్లు ఎక్కడ సార్? కోంపల్లె. కోంపల్లా? అది చాలా దూరం సార్. పోలీస్ స్టేషన్ పక్కనే, పెట్రోల్ కూడా కలిసి వస్తుంది, మరి ఏం చేద్దాం? ఆ? ఓ సెంటు, నలిగిన పూలు, సెటప్ బాగుందిరా. ఇద్దరు ఏం చేసి వస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెస్సా? వాట్? హలో కొండలరా, ఎక్కడున్నానా? ఓ లైసెన్స్ లేని అబ్బాయి, ఓ బిజినెస్ చేసే అమ్మాయి, మధ్యలో పోలీసు. ఏం చేస్తావురా? ఓ హీరోకి హీరోయిన్కి మధ్యలో విలన్ ఏం చేస్తాడో మానవ అదే చేస్తున్నాం. దిగో, బయటికి దిగో. స్టేషన్కి వెళ్దామా? వెళ్దాం. డబ్బులు కావాలా? తీసుకో, ఇదిగో మా కంపెనీ కార్డు. రేపు పొద్దున వచ్చి 2000 కాదు 4000 తీసుకెళ్ళు. అంతేకాని అమ్మాయి గురించి ఇంకో మాట మాట్లాడితే నువ్వు కోంపల్లికి ఎప్పుడు వెళ్ళావు? నీలో ఇంత సీరియస్ యాంగిల్ ఉందా? నాకే తెలీదు. యు నో సంథింగ్, ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు. నీకు అంతే. డిఫరెన్స్ ఏంటంటే ఆ విషయం ఆయనకి తెలుసు, నీకు తెలీదు. ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు. నీకు అంతే, నీకు అంతే, నీకు అంతే. అన్ని పొద్దున్నే వచ్చాయమ్మా. సరే సరే, ఇదెంత? 50. ఇది డజన్ 120 అమ్మా. ఇవి డజన్. వెల్కమ్ టు సురక్ష టీవీ. చెప్పుకోండి చూద్దాం. మీరు ఈ రోజు గుర్తుపట్టాల సెలబ్రిటీ మీ ముందుకే వచ్చేసింది. ఆ పాప ఎవరో చెప్తే మీరు అక్షరాల 25,000 గెలుచుకోవచ్చు. మరి దానికి మీరు డైల్ చేయవలసిన నెంబర్ 04034593459. గొంతు మార్చి బాగానే మాట్లాడుతున్నావు, కానీ నీలా ఖాళీగా ఉన్నవాళ్ళు, కొవ్వెక్కి కమెంట్స్ చేసేవాళ్ళు డయల్ చేయాల్సిన నంబర్ 04034593459 కాదు, 100. ఇవాళ మన లక్కీ కలర్ ఎవరో చూద్దాం. నేను సలీం మాట్లాడుతున్నా, మోండా మార్కెట్కి వెళ్ళి. హలో సలీం, నీ ఎదురుగున్న పోరు ఎవరో చెప్పు. ఆ పోరును చూసి